హాయ్ అండి. పానీపూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పానీపూరికి ముందుగా సూజీ తీసుకోవాలండి. ఒక గ్లాసు సూజీ తీసుకుంటే ఒకే స్పూను మైదా వేసుకోవాలి. ఎందుకంటే బైండింగ్ కోసం ఇది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా లూజ్గా పిండి తడుపుకోవాలండి. బాగా లూజ్గా ఉండాలి పిండి. అది ఒక 15-20 మినిట్స్కి మళ్ళీ పిండి టైట్ అయిపోతుంది. దీనికోసము కూరకి దీంట్లో మనము వన్ డే ఓవర్ నైట్ సోక్ చేసి శనగలు, ఒక 2 ఆలు, ఒక టమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్టు, సాల్ట్, కారము, చాట్ మసాలా అన్నీ వేసి కూర రెడీ చేసుకోవాలండి పానీపూరి స్టఫింగ్కి. దీని తర్వాత వాటర్ అండి. మనము మామూలు వాటరు ఈ పానీపూరిలోకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ తీసుకొని పుదీనా, కొరియాండరు, ఒక గ్రీన్ చిల్లీ, చిన్న జింజరు బాగా గ్రైండ్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెము చాట్ మసాలా, కొంచెం పానీపూరి మసాలా వేసుకోవాలండి. అది వేరే సెషన్లో చూపిస్తానండి మళ్ళీ. దీనికి స్వీట్ చట్నీ, ఆనియన్, అంతే అండి. సింపుల్ అండి. కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వింటర్ స్పెషల్ కదా, పిల్లలు నైట్ టైము అన్నం అవాయిడ్ చేస్తున్నారండి. నో రైస్ అంటున్నారు పిల్లలు. రోజు ఏదో ఒకటి మరి చేసి పెట్టాలి కదండి. అంతే అండి. టేస్టీ పానీపూరి రెడీ.